లాస్ట్ ఎపిసోడ్ లో సత్యము తన మేనకోడలైన చిన్నిని కిడ్నాపర్స్ బారి నుంచి కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చే దారిలో చిన్ని అడుగుతుంది, లోహిత సేఫ్ గానే ఉందా మామయ్య? చెప్పు మామయ్య, ఇంట్లో ఉందా లేకంటే వాళ్ళు లోహితాన్ని కూడా కిడ్నాప్ చేశారా అని అడగడంతో సత్యంకి అర్థం కాక, లోహిత ఎందుకు కిడ్నాప్ అవుతుందమ్మా అని అడగడంతో, ఏం లేదు మామయ్య, లోహితానే కదా నన్ను మాల్కి తీసుకెళ్ళింది అని చెప్తుంది. ఒక పక్క సరళ తన కొడుకు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లోహిత మాత్రం నాకు నిద్ర వస్తుందని చెప్పేసి వెళ్ళి పడుకొని దొంగ నిద్రపోతూ ఉంటుంది. తర్వాత సత్యం ఇంటికి వస్తానే లోహితాన్ని గట్టిగా అరిచేటప్పటికి లోహిత తెలిసిపోయినట్టుంది, ఇంకా తప్పదు తిట్టించుకోవాల్సిందే అని లేచొస్తుంది. తర్వాత ఎందుకు అబద్ధాలు చెప్పావు, ఎందుకు మాల్కి తీసుకెళ్ళావు తనని నేను అడుగుతూ ఉంటే సరళ అడ్డుపడుతుంది. ప్రతిదానికి మీ మేనకోడల్ని వెనకేసుకొచ్చి నా కూతుర్ని తిట్టే నేను ఊరుకోను, చిన్ని కనిపించకపోయేసరికి మాల్కు తీసుకుపోయిన విషయం చెప్తే తిడతావని భయపడి చెప్పలేదు, దానికెందుకు ఇలా అరుస్తున్నావు, అసలు తప్పంతా నీదే, అసలు బట్టలు ఇచ్చి నిన్నెవరు పంపించమన్నారు, చెప్పిన పని చేయకుండా మాల్కి చిన్నిని ఎవరెళ్ళమన్నారు, తప్పులన్నీ మీ ఇద్దరు చేసి నా కూతుర్ని తిడతావెందుకు అని సరళ అనడంతో ఇక సత్యంకి అయితే కోపం వస్తుంది. నీ కూతురు కూడా ఇలాంటి ఆపదలోనే పడితే కూడా ఇలాగే మాట్లాడతావా? బిడ్డల్ని కనగానే తల్లి అయిపోదు, తల్లిలా ఆలోచించాలి, ప్రతి బిడ్డని తన బిడ్డలా చూసుకున్నప్పుడే నిజమైన తల్లి అనిపించుకుంటావు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిన్ని స్కూల్లో చేరడానికి రెడీ అయ్యి తన టీసీని దేవుడి పటం ముందు పెట్టి దండం పెట్టుకుని, స్వామి మా అమ్మ కోరిక ప్రకారం నేను బాగా చదువుకొని మా అమ్మ తప్పు లేదని చెప్పి నిరూపించి మా అమ్మని బయటకు తీసుకురావాలి స్వామి, మా మావయ్య నా కోసం కష్టపడి టీసీ సంపాదించి నన్ను చదివిస్తున్నాడు, నేను బాగా చదువుకుని మా మావయ్యకి మంచి పేరు తేవాలి స్వామి అని కోరుకుంటుంది. తర్వాత టీసీ అక్కడే పెట్టేసి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మ బొమ్మతో. ఒక పక్క అదే రూమ్ లో సత్యం రెడీ అవుతుంటాడు. లోహిత ఏమీ తెలియనట్టు మెల్లగా వచ్చి దేవుడి పటం దగ్గర ఉన్న టీసీని కాల్ చేసి అక్కడే పెట్టేసి ఏమి తెలియనట్టు వెళ్ళిపోతుంది. ఇక బయలుదేరే ముందు టీసీ కోసం చిన్ని పోయి చూస్తే కాలిపోతూ ఉంటుంది. ఇంకా టీసీని చేత్తో పట్టుకుని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ మామయ్య కూడా వచ్చి దాన్ని మంటలు ఆరిపేస్తాడు. కానీ అప్పటికే టీసీ మొత్తం కాలిపోతుంది. ఇక చిన్ని ఏడుస్తూ, మామయ్య నేను ఇంక చదువుకోలేనా, టీసీ కాలిపోయింది, మా అమ్మ కోరిక ప్రకారం నేను ఇంక చదువుకోలేనా మామయ్య అని ఏడుస్తూ తులసి కోట దగ్గరికి వెళ్ళి మట్టితో శివలింగాన్ని చేసుకొని ఆ శివలింగాన్ని చేతిలో పట్టుకొని, ఏంటి శివయ్య ఇలా చేసావు, నేను చదువుకోవడం నీకు కూడా ఇష్టం లేదా, ఎందుకు నా టీసీ కాలిపోయేలాగా చేసావు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేను చదువుకోవాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఒక పక్కేమో వర్షం పడుతూ ఉంటుంది. అందరూ చిన్ని సాయే చూస్తూ ఉంటారు. తర్వాత ఏం చేయాలో అర్థం కాక సత్యము చిన్నిని తీసుకొచ్చి తనకు అప్పగించిన లాయర్కి ఫోన్ చేస్తాడు. టీసీ కాలిపోయిన విషయం మొత్తం చెప్పేటప్పటికి, మీరేం కంగారు పడకండి, నేను అక్కడికి వెళ్ళి టీసీని స్కూల్కి మెయిల్ పెట్టిస్తాను, తర్వాత మీరు వచ్చి ఇంకో కాపీ తీసుకెళ్ళండి అని చెప్పేటప్పటికి సత్యం సంతోషంతో ఆ విషయాన్ని చిన్నికి చెప్తాడు. ఇక చిన్ని కూడా చాలా సంబరపడిపోతుంది. రేపే మనం టీసీ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్దామని చిన్నికి చెప్తూ ఉంటే వాళ్ళ కొడుకు కూడా నేను కూడా వస్తాను నాన్న, హైదరాబాద్ ఎప్పుడు చూడలేదని అడుగుతూ ఉంటాడు. సరళ అయితే ఇలా అంటుంది, మనల్ని ఎందుకు తీసుకెళ్తాడ్రా, వాళ్ళ ముద్దుల మేనకోడలను అయితే తీసుకెళ్తాడు అని అనేటప్పటికి ఇక సత్యము సరే అందరం బయలుదేరతామని చెప్తాడు. కావేరిని చిన్నిని చంపాలని చూస్తున్న అతనికి కానిస్టేబుల్ సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె చిన్ని బయటికి వెళ్ళిన సంగతి, వాళ్ళ మామయ్య దగ్గర ఉంటున్న సంగతి చెప్పడంతో అతను గన్ను తీసుకొని ఆ కానిస్టేబుల్ కూడా తనతో పాటు తీసుకొని చిన్నిని చంపడానికి వస్తూ ఉంటాడు. తర్వాత చిన్ని బయట ఆడుకుంటూ ఉంటే గన్ను పెట్టి షూట్ చేస్తాడు.